నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై సీఎస్ నీరబ్ కుమార్ అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ పెన్షన్లు ఇంటింటికి ఇచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తామని వెల్లడి స్వయంగా పెన్షన్ల పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు నాయుడు దేశ చరిత్రలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి సీఎం పెన్షన్ పంపిణీ చేయటం ఇదే మొదటిసారి తన గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ ప్రజా సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేస్తానని స్పష్టం. రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీపై శనివారం విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ జూలై 1వ తేదీన 65,18,496 మందికి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటి పింఛన్ల పంపిణీకి సంబంధించి 4,399.89 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా పింఛన్ల పంపిణీకి ఇతర ఫంక్షనరీల సేవలను కూడా వినియోగించుకునేందుకు జిల్లా కలెక్టర్లు, ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లకు తగు ఆదేశాలు జారీ చేయాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. పింఛన్ల పంపిణీ ప్రక్రియను జిల్లా కలెక్టర్లు గంటకు పర్యవేక్షించాలని ఆదేశించారు. సోమవారం ఉదయం 6 గంటలకు పింఛన్ల పంపిణీ ప్రారంభం కావాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జూలై 1వ తేదీన 90% పైగా పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు. పింఛన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వ బ్యాంకులకు విడుదల చేసిన మొత్తాన్ని శనివారం రాత్రిలోగా విత్డ్రా చేసుకోవాలని సీఎస్ స్పష్టం చేశారు. ఎక్కడైనా ఏ బ్యాంక్ అయినా డబ్బును శనివారం రాత్రికి ఇవ్వలేకుంటే అలాంటి బ్యాంకులు ఆదివారం తెరిచి ఉంచి సంబంధిత పెన్షన్ మొత్తాన్ని ఇవ్వాలని బ్యాంకులకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఎం శివప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. తాడేపల్లి మండలం పెనుమాకలో పెన్షనర్ల ఇంటికి వెళ్లి పెన్షన్లు తన చేతుల మీదుగా అందజేయనున్నారు. దేశ చరిత్రలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి సీఎం పెన్షన్ ను పంపిణీ చేయడం ఇదే మొదటిసారి. పేదింటి మహిళలకు సీఎం స్వయంగా పెన్షన్ అందజేయడం ఇదే ప్రథమం. సీఎం పర్యటనతో పెనుమాక వచ్చి అధికారులు పరిశీలించారు. పెన్షన్ లబ్ధిదారుల జాబితా అధికారులు సేకరించారు. అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ను జూలై 1వ తేదీనే పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో పింఛన్లు పంపిణీ జరగాలని అన్నారు. ప్రతి ఉద్యోగికి 50 పింఛన్లు పంచేలా సర్దుబాటు చేయాలని ఆదేశించారు. ఇందుకు క్లస్టర్ విధానం అనుసరించాలని అన్నారు. ప్రతి క్లస్టర్ సిబ్బందిని పక్కాగా మ్యాపింగ్ చేయాలని అన్నారు. ఈ విషయంలో ఎవరికి మినహాయింపు ఇవ్వరాదని స్పష్టం చేశారు. కృషితో నాస్తి దుర్భిక్షం ఆరోక్తిని విశ్వసించడంతోనే నేడు ఉన్నత స్థితికి చేరుకోగలిగినట్లు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు
బోండా ఉమామేశ్వర వెల్లడించారు. విజయం అనేది వడ్డించిన విస్తరి కాదని, జీవితంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను సైతం అనుకూల పరిస్థితులుగా మార్చుకోగలిగినప్పుడే విజయ అవకాశాలు దక్కుతాయని గుర్తు చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో తన గెలుపు కోసం కృషి చేసిన కాపు జాతితో సహా ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని ఆయన స్పష్టం చేశారు. రాయల్ క్లబ్స్ అసోసియేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అన్నారు. స్థానిక సున్నపట్టెల్ సెంటర్లోని ఆంధ్ర మోటార్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో రాయల్ క్లబ్స్ అసోసియేషన్ రాయల్ క్లబ్ విజయవాడ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావుకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం శుక్రవారం రాత్రి జరిగింది. తాను ఒక సామాన్య కుటుంబంలో జన్మించానని, అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు ఈ స్థాయికి చేరుకోగలిగానంటే కష్టాన్ని, శ్రమను నమ్ముకోవటమేనని బోండా ఉమా ఈ సందర్భంగా పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో తనను ఆదరిస్తున్న ప్రజానికానికి రుణపడి ఉంటానని వెల్లడించారు. తనపై పోటీ చేసిన ప్రత్యర్థుల ప్రలోభాలకు లొంగకుండా తనను గెలిపిస్తున్న ప్రజల సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేస్తానని తెలియజేశారు. గత ప్రభుత్వం మాదిరిలా కాకుండా కాపుల సంక్షేమానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. రాయల్ హెల్త్ క్లబ్ కేంద్ర కార్యాలయం నిర్మాణానికి తాను అండగా ఉంటానని ఉమా హామీ ఇచ్చారు. రాయల్ క్లబ్స్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ సుంగర కృష్ణ మాట్లాడుతూ తమ అసోసియేషన్ తరపున పేద విద్యార్థులు చదువుకోవడానికి తాము అండగా ఉంటామని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా రాయల్ సర్వీసెస్ ట్రస్ట్ చైర్మన్ పుటేటి పుల్లయ్య, అసోసియేషన్ పాస్ట్ నేషనల్ ప్రెసిడెంట్ మిరియాల వెంకటేశ్వరరావు, అసోసియేషన్ ప్రోగ్రాం కమిటీ చైర్మన్ రామశెట్టి కొండలరావు, వై శివరామకృష్ణ, కోశాధికారి కునుకల పొల్లయ్య, ఎర్రంశెట్టి శ్రీనివాసరావు, బండి రామ్మోహన్ రావు, కొనపరెడ్డి శివనారాయణ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు రెండోసారి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎన్నికైన అనంతరం రాయల్ క్లబ్ మొత్తం కుటుంబ సభ్యులు, రాయల్ క్లబ్ టీం అందరూ కూడా కలిపి ఈరోజు ఇక్కడ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని చెప్పి తెలుసును. దానికి ఇంతమంది మా సోదర సోదరీమణులు హాజరవటం, పెద్దలందరూ హాజరవటం, వాళ్ళందరి మధ్యలో ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ, ఇవాళ రాయల్ క్లబ్ నేషనల్ ప్రెసిడెంట్ సోదరుడు శంకర కృష్ణ, అలాగే ట్రస్ట్ చైర్మన్ సోదరులు పుల్లయ్య గారు, అలాగే మా అన్న మిరియాల వెంకటేశ్వరరావు, రామశెట్టి కొండలరావు, ఎర్రంశెట్టి శ్రీరామకృష్ణ గారు, పెరవల రమణ గారు, పుల్లయ్య గారు, శ్రీనివాసరావు, అందరికీ ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. చాలామంది వక్తలు చాలా విషయాలు చెప్పారు. ఏ విషయమైనా ఒక లెగసీ అనేది లేకుండా, ఒక పెద్ద కుటుంబ నేపథ్యం లేకుండా కష్టపడి ఈ స్థితికి రావడం అంటే దానికి ఎన్నో అవరోధాలు, ఎన్నో ఛాలెంజ్లు, ఎన్నో టార్గెట్లు, ఎన్నో అడ్డుపుల్లలు ఎన్ని ఎదుర్కొని ఇవాళ మీ అందరి ముందు ఎమ్మెల్యేగా నిలబడినోడు మీ బోండా ఉమా అని తెలియజేస్తా. ఇదేమి ఓవర్ నైట్లో వచ్చింది కాదు. అలాగే మా ఫాదరు, మా తాతగారు ఎమ్మెల్యేగా పనిచేసిన సందర్భం కూడా కాదు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగట్ట ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అంతకుముందు ఆలయ అధికారులు ఆయనకు లాంఛనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేస్తారు. అర్చకులు పవన్ కు తీర్థ ప్రసాదాలను అందజేస్తారు. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆయనకు మార్గమధ్యలో ప్రజలు ఘన స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగ్ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఈ నెల 30వ తేదీన ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు సిఏ పెనుగొండ సుబ్బారాయుడు తెలిపారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆర్యవైశ్యులకు సంబంధించిన ప్రజా ప్రతినిధులు ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారిని ఘనంగా సత్కరిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. నిమ్మతోట సెంటర్ సమీపంలోని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహిళా విభాగ్ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సంబంధించిన పోస్టును ఆవిష్కరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో పెనుగొండ సుబ్బారాయుడు మాట్లాడుతూ మహిళా విభాగ్ నూతన అధ్యక్షురాలిగా కొపురావూరి రజని నియమితులయ్యారని, ఆమెతో పాటు నూతనంగా ఏర్పాటైన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఈ నెల 30వ తేదీ ఆదివారం నాడు వెన్యూ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. రేపు 30/6/24 సంవత్సరంన ఆదివారము విజయవాడలోని నోటల్ దగ్గర వెన్యూ అనే కన్వెన్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం వారి నేతృత్వంలో కొప్పురావురి రజనీ గారి అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారము, అలానే వారి యొక్క టీము కూడా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రం నుంచి నలుమూలల దాదాపుగా 1500 మంది ఈ సమావేశానికి హాజరవుతున్నారు. అలానే ఈ సమావేశానికి టీజీ భరత్ గారు, టీజీ వెంకటేష్ గారు, అలానే మన లోకల్ లాంటి నాయకులు చిన్ని గారు, సుజనా చౌదరి గారు, బోండ ఉమ్మ గారు, గద్దె రామ్మోహన్ రావు గారు, సిద్ధ రాఘారావు గారు, తాతయ్య గారు, అట్లనే మా మహాసభ అధ్యక్షుడు చిన్న రామ సత్యనారాయణ గారు, మాజీ అధ్యక్షులు, అలానే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అందరూ కూడా దీనికి వస్తున్నారు. ఇక్కడ మహాసభ మాజీ అధ్యక్షులతో పాటు ఈ మహిళా అధ్యక్షులు కూడా ఈ యొక్క సమావేశాన్ని పెద్ద ఎత్తున చేయడానికి చేస్తున్నారు. వీరు జనవరి 26వ తారీఖున వీరు ఈ పోస్టులో ఎలక్ట్ అయ్యారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఈ నెల 30వ తారీఖు విజయవాడలోని వెన్యూ కన్వెన్షన్ హాల్లో రేపు ఉదయం అంటే ఆదివారం రేపు ఉదయం 11 గంటలకి ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరపటానికి సన్నాహాలన్నీ సంసిద్ధం చేశాము. నమస్కారం. మా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఆర్యవైశ్య మహిళలు తరలి వస్తున్నారు. మీ ద్వారా విజయవాడ పురజనులకు తెలియజేయాల్సింది మిమ్మల్ని కోరుతున్నాం. విజయవాడ నుండి కూడా అన్ని డివిజన్ల నుంచి మహిళలు విరివిగా పాల్గొనాలని చెప్పని మీ ద్వారా మరీ కోరుచున్నాం. T20 వరల్డ్ కప్ 2024 తుది అంకానికి చేరింది. బార్బడోస్ వేదికగా భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య ఇవాళ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత్ కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ వర్షం పొంచి ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. మ్యాచ్ జరిగే సమయానికి వర్షం పడే సూచనలు ఉన్నట్లుగా తెలిపింది. ఒకవేళ ఇవాళ మ్యాచ్ రద్దయిన రిజర్వ్ డే ఉంది. రిజర్వ్ డేలో కూడా మ్యాచ్ రద్దయితే ఇరు జట్లు సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.
కోస్తా జిల్లాల ఇన్ఛార్జ్ బుద్ధ వెంకన్న ఆధ్వర్యంలో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్నికి ఆత్మీయ సత్కారం జరిగింది. భారీ ఊరేగింపుతో పూల వర్షంతో చిన్నికి స్వాగతం పలికిన బుద్ధ వెంకన్న నాగులమీర. పశ్చిమ నియోజకవర్గం అర్బన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి ఘన సత్కారం జరిగింది. సన్మాన గ్రహీత ఎంపీ చిన్ని మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నేతల కష్ట ఫలితమే తన విజయమని అన్నారు. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము కాకుండా చూడవలసిన గురుతర బాధ్యత తనపై ఉందని అన్నారు. అత్యధిక మెజార్టీ ఇచ్చి పార్లమెంటుకు పంపిన ప్రజలకు సేవ చేసేందుకు తాను నిరంతరం సిద్ధంగా ఉన్నానని అన్నారు. బుద్ధ వెంకన్న ఆయన సీటు కంటే తన గెలుపు కోసం విశేషంగా కృషి చేస్తారని, ఆయనకు పార్టీ పరంగా పూర్తి స్థాయిలో న్యాయం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. నిజమైన కార్యకర్తలకు పదవుల విషయంలో పూర్తి స్థాయిలో న్యాయం చేసేందుకు తన వంతు పాత్ర పోషిస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. అధికారంలో లేకపోయినా పార్టీని నమ్ముకుని ఉన్న కార్యకర్తలకే న్యాయం చేస్తానని అన్నారు. వలస నేతలను ప్రస్తుత పరిస్థితులు ప్రోత్సహించవద్దని అన్నారు. ఈ సందర్భంగా బుద్ధ వెంకన్న మాట్లాడుతూ పదవిని ఆశించకుండా ప్రజాసేవ చేసిన చిన్నిని మరో 2 సార్లు పార్లమెంటు హోదాలోకి పంపే వరకు ఆయన వెంటే పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తలు నాయకులు ఉంటారని ఆయన అన్నారు. తాను వద్దన్నప్పటికీ ఎలాంటి లాభాన్ని ఆశించకుండా సుమారు 3 సంవత్సరాల పాటు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు చిన్ని ప్రజాసేవ చేసేందుకే చిన్నికి ప్రజలు అఖండ మెజార్టీని ఇచ్చారని అన్నారు. సేవ చేసే చిన్నికి మరో 2 సార్లు ఎంపీ అధికారం ఇస్తే నగరం, జిల్లా మరింత అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావటమే తనకు నిజమైన గెలుపని వెంకన్న పేర్కొన్నారు. వచ్చిన పదవిది తప్పకుండా నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నన్ను మొదట ప్రోత్సహించింది వెంకన్న గారే. తప్పకుండా ఆ తర్వాత మీరా గారు, మీరిద్దరు ప్రోత్సాహంతోనే నేను రాజకీయాల్లోకి వచ్చాను. నిజంగా ముందు చెప్పినట్టుగా నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే బాగా ఇష్టం. ఆ సమయంలో కేశినేని నాని గారు ఇచ్చే స్టేట్మెంట్లు చూసి నాకు చాలా విరక్తి కలిగి, అన్నా నువ్వు ఒకరోజు ఎందుకు పార్లమెంట్ సభ్యుడిగా నుంచోరాదు అని నేనే అడిగాను వెంకన్న గారిని. నాకు అవ్వదు, నువ్వు నుంచోమని చెప్పినాక అప్పటికి కూడా నేను 2 నెలలు ఆయనకి చెప్పలేదు. 2 నెలల తర్వాత సరే వస్తానన్నా అని చెప్పి తిరుపతి గుడిలో అనుకుని వచ్చాను. వెంకన్న స్వామి గారి ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో, అట్లాగే మిత్రులందరూ కలిసిన విజయం ఇది. అందరూ ఒకటి అనుకుంటూ ఉంటారు, ఏదో మా ఇద్దరికి ఏదో జరిగిపోయిందో ఏదో అనుకుని. ఏ కుటుంబంలో ఉన్నా చిన్న చిన్న స్పర్ధలు వస్తూ ఉంటాయి, కలుసుకుని వెళ్తూ ఉంటాం. మేము అట్లా పెట్టుకునే వాళ్ళం కాదు. ఆయనైనా పెట్టుకోడు, నేనైనా పెట్టుకోను, ఆయన మీరగారైనా. ఇక్కడ ఉన్న వాళ్ళము చిన్న చిన్న ఎప్పుడో డిబేట్ జరగాలి. ఎందుకంటే మనసులో పెట్టుకుంటాం కన్నా బయటకు వచ్చేస్తే మంచిది. మనసులో పెట్టుకుని బాధపడే కన్నా. కాబట్టి మేము బయటకు చెప్పేసుకునే వ్యక్తులం కాబట్టి ఇతరులు చెప్పేసుకున్నాం, అయిపోయింది. అసలు అది సమస్య కాదు మాకు. రెండో విషయం, తప్పకుండా మీ అందరి దయ వల్ల, మీ అందరి కృషి వల్ల, మీ అందరి కష్టం వల్లే నాది పదవి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అయ్యారు, ఆయన దయ వల్ల. అంతేకాకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి నాకు ఇచ్చిన విజయం, ఇది భారీ విజయం. ఇకపోతే ఈరోజు ఈ సన్మాన గ్రహీత కేశినేని శివనాథ్ చిన్ని ఎంపీ గారు. ఎందుకు చెబుతున్నానండి ఆ మాట? చిన్ని ఎంపీ గారికి చిన్ని అనకూడదు నేను కూడా, ఎందుకంటే మనం 10 మందిలో చాలా గౌరవం ఇవ్వాలి. బయట ఇంట్లో ఉన్నప్పుడు వేరు, చిన్ని అనొచ్చు, ఏదైనా అనొచ్చు. మనం 10 మందిలో ఉన్నప్పుడు ఎంపీ గారి గురించి చెప్పాలంటే, ఆయన ఒకసారి నేను ఆయన ఆఫీస్కి వెళ్తే, అన్నా నువ్వు ఎంపీగా పోటీ చేయ, డబ్బులంతా నేను చూసుకుంటారా అని. నాకెవరిస్తారన్నా అంటే, ఎవరో మీరు పోటీ చేస్తారా అంటే నేను చేయను అన్నాడు. ఆయన ఏ మాట కామాట ప్రజలంటే ఎంత గౌరవం నేను చూసా. మా కోసం ఒక సేవ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తిగా గుర్తించి ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు బీఫారం ఇచ్చిన తర్వాత 7 నియోజకవర్గాల్లో కానీ విని ఎరగని రీతిలో ప్రజలు అండదండలు అందించారు. 2,80,000 మెజార్టీ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అనేటువంటిది ఒక పట్టుంటే, మన కోసం ఏమీ లేకున్నప్పుడే మన కోసం సేవ చేసినటువంటి చిన్ని గారు రేపు ఎంపీ అయితే ఇంతకు 10 రెట్లు చేస్తాడనేటువంటి నమ్మకం. ముఖ్య అతిథి మనందరం కూడా ఎంతగానో అభిమానించి ప్రేమించేటటువంటి వ్యక్తి గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారికి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. అనేక విషయాలు మాట్లాడారు పెద్దలందరూ. సమయం తక్కువగా ఉంది కాబట్టి నేను ఒక్క అంశాన్ని మాత్రమే ప్రస్తావిస్తాను. చిన్ని గారు పేదల కోసం చేసినటువంటి సేవా కార్యక్రమాలు,
అన్నా క్యాంటీన్లు కానివ్వండి, మెడికల్ క్యాంపులు కానివ్వండి, ఇవన్నీ కూడా చూశారు. కానీ వాటన్నిటికీ మించి ఆయన చేసినటువంటి గొప్ప పని ఏంటంటే విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక ధైర్యాన్ని అండని ఇచ్చారు. పత్రికా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ప్రజలకు సమాచారాన్ని వేగంగా అందజేయడంలో స్వర్గీయ రామోజీరావు కీలక పాత్ర పోషించారని రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాధీశ్వర అన్నారు. వ్యవసాయ రంగంలోని అన్ని అంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని రైతులకు అందజేసేందుకు అన్నదాత పత్రికతో సహా రాష్ట్ర ప్రజలకు వార్తాపత్రికలో భవిష్య దర్శిని పేరిట ఎడిటోరియల్స్ ను అందించిన ఘనత రామోజీరావుదని ఆయన పేర్కొన్నారు. అఖిల భారత కిసాన్ సభ జాతీయ కార్యదర్శి అతుల్ కుమార్ అంజన్ రైతు సమస్యలపై అనేక పోరాటాలు చేశారని అన్నారు. వడ్డే శోభనాధీశ్వరరావు వారి ఇరువురి మరణం దేశ రాష్ట్ర ప్రజలకు తీరని లోటని అన్నారు. విజయవాడలో నిర్వహించిన రైతు సంఘాల సమన్వయ సమితి సమావేశంలో రామోజీ సంస్థల అధినేత రామోజీరావు, అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి అతుల్ కుమార్ అంజన్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి రైతు సంఘ నాయకులు నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ జులై మాసంలో ఢిల్లీలో జరగబోయే కిసాన్ సంఘర్ష కోఆర్డినేషన్ కమిటీ సమావేశానికి రాష్ట్రం నుంచి అన్ని రైతు సంఘాల నాయకులు హాజరవుతారని అన్నారు. సమావేశంలో ప్రధానంగా స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, పంటలకు కనీస మద్దతు ధరలు వంటి ఇతర సమస్యలను చర్చించి సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు. ప్రథమంగా మన రాష్ట్రంలో పత్రికా రంగంలో నూతన వరవడిని సృష్టించి ప్రజలకు సాధ్యమైనంత త్వరగా తాజాగా సమాచారాన్ని అందించాలనే ప్రక్రియని శీఘ్రతరం చేసి అట్లాగే గ్రామీణ ప్రజలకి ప్రధానమైనటువంటి వ్యాపకమైనటువంటి వ్యవసాయము, వ్యవసాయ అనుబంధ వ్యాపకాలు, డైరీ, పౌల్ట్రీ, ఫిషరీ, హార్టికల్చర్ మున్నకు వాటిపైన రైతాంగానికి మెరుగైన సమాచారాన్ని అందజేసే దానికోసం అన్నదాత మ్యాగజైను ఏర్పాటు చేయటం, అట్లాగే ఈటీవీ కార్యక్రమం ద్వారా రైతాంగానికి సంబంధించిన సమస్యలు తెలియపరిచి ప్రశ్నలు సమాధానం రూపంలో కూడా రైతులలో మరింత అవగాహనను పెంపొందించడానికి కృషి చేసినటువంటి వ్యక్తి. అట్లాగే గతంలో ఈనాడు పత్రికలో ఎడిటోరియల్ ఆర్టికల్స్ అనేక సార్లు ప్రజాస్వామ్యం గురించి ఆ రోజుల్లో భవిష్యత్ దర్శనం అనే పేరుతో జయప్రకాష్ నారాయణ గారు రాసిన ఆర్టికల్స్ పబ్లిష్ చేయటం, అనేక కోణాలలో విశేషమైనటువంటి కృషి చేసినటువంటి ఈనాడు పత్రికాధిపతి చెరుకూరు రామోజీరావు గారికి రూపాయలని నిర్ణయించుకోవడం జరుగుతూ ఉంది. దానికి మన రాష్ట్రం నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర సంఘాలన్నింటి నుంచి కూడా ప్రతినిధులు హాజరవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అట్లాగే మన రాష్ట్రంలో కొత్తగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు శ్వేతపత్రం ప్రకటించింది నిన్న. అట్లాగే ఇరిగేషన్ దీని మీద కూడా శ్వేతపత్రం ప్రకటిస్తున్నానని చెప్తూ ఉంది. ఈ రోజున మేము ఒక్క విషయం కోరుతున్నాం. మొట్టమొదట రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఏవైతే వ్యవసాయ రంగానికి హామీలు ఇచ్చిందో ఆ హామీల్ని అమలుపరచమని చెప్పి కోరుతూ ఉన్నాం. ఇంద్రకీలాద్రిపై ధర్మపదం కార్యక్రమంలో భాగంగా కళావేదికపై విజయవాడకు చెందిన గోవిందరావు శిష్య బృందం శుక్రవారం ప్రదర్శించిన నవదుర్గ వైభవం నృత్య రూపకం భక్తులను అలరించింది. దుర్గమ్మ దర్శనం చేసుకున్న భక్తులు నృత్య రూపకాన్ని ఆసక్తిగా తిలకించారు. నృత్య కళాకారులకు దేవస్థానం సిబ్బంది ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనాన్ని చేయించారు.
తమకు తెలియకుండా తమ భూములను కేటాయించవద్దు అంటూ ఉండవల్లి సెంటర్లోని గ్రామ సచివాలయం 2లో రైతులు ఆందోళన చేపట్టారు. సీడ్ యాక్సెస్ రోడ్డుకు భూములు ఇచ్చేందుకు కొందరు రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అర్హులైన రైతులందరూ ఈ నెల 30వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఉండవల్లిలోని యూపీ స్కూల్ వద్దకు రావాలని సూచించిన సిఆర్డీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విశ్వేశ్వర నాయుడు స్పీడ్ యాక్సెస్ రోడ్డు కావాలని రైతులు కోరుకోలేదని చెప్తున్నారు. ఉండవల్లి. నా పేరు మన్నిం కిషోర్ అండి. వాస్తవంగా గత 2014లో రాజధాని అనౌన్స్ చేసినాక చాలా ఇబ్బందులు పడింది వాస్తవేనండి. ముందు తర్వాత రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారండి. అయితే గత యాంటీగా పనిచేసిన కొన్ని అధికార శక్తులు కానీ లేదంటే లోకల్లో ఉండే శక్తులు కానీ సీడ్ యాక్సెస్ రోడ్డు అవనీయకుండా అడ్డం పడ్డది వాస్తవేనండి. తర్వాత వాళ్ళ పొజిషన్ ఏంటో వాళ్ళకి అర్థమైందండి. 2019, 2024 వచ్చిన ప్రభుత్వంతో వాళ్ళు పడిన బాధలు, ఇబ్బందులు, ఆఖరికి పిల్లల చదివించుకోవడానికి కూడా డబ్బులు లేకుండా చాలా ఇబ్బంది పడ్డారండి. ఎందుకంటే ఆ టైంలో రైతులు పడిన ఇబ్బందులు ఏంటంటే వాస్తవంగా ఫైనాన్స్గా ఎదిగితేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఉద్దేశం ఉండిద్దండి. ప్లస్ మన యొక్క ఏరియా కూడా డెవలప్ అయితే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని కోరుకునే రైతులు ఉన్నారండి. చాలామంది చాలా ఇబ్బందులు పడిన రోజులు గడిపేశారు. అదేవిధంగా 2024లో నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అయితే మళ్ళీ మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో అఖండ విజయం చేకూర్చు ఎన్డీఏ ముగ్గురు కలిసి అఖండ విజయం చేకూర్చు. ఎందుకంటే మన అమరావతిని ప్రపంచ స్థాయిలో ఒక నెంబర్ 1గా చూడాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళ కోరిక మేర అందరూ ఐక్యతతో పనిచేసి అఖండ విజయం చేకూర్చారండి. మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం ఉమ్మడిగా పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు రైతులు అండి వాస్తవంగా 2.5 కోట్లు అండి అంతకుముందు, ఇప్పుడు 6 కోట్లు తక్కువ లేకుండా అమ్ముతున్నారండి రైతులు. ఈ టైంలో సీడ్ యాక్సెస్ రోడ్డుని అడ్డం పెట్టుకుని అది ఆపాలని మళ్ళీ, ఎందుకంటే ఎక్కువ మంది రైతులు మభ్యపెట్టి ఓన్లీ అమరావతి ఎందుకు కోరుకుంటున్నారంటే 80% వ్యాపారాలు చేసుకుంటాకండి వాళ్ళ లబ్ధి కోసం. రైతుల పిల్లల భవిష్యత్తు, రైతులు బాగుపడతారని ఏం కాదు. అమరావతి కావాలి, సీడ్ యాక్సెస్ రోడ్డు వద్దు. ఇదే వాదనతో ఈ విధమైన మీటింగ్లు జరుగుతుంటే చెడగొడటానికి సిద్ధమవుతున్నారండి. నూతన విద్యా విధానం పేరుతో కాషాయకరణ పెంచే విధంగా మోడీ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ ఆరోపించారు. విద్య పేదవాడికి అందని ద్రాక్ష మాదిరి మారుతుందని చెప్పారు. విద్యా రంగానికి కేటాయించవలసిన నిధులు తగ్గిస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. విద్య అందరికీ అందుబాటులో ఉండే చట్టాలను తేవాలని ఆయన కోరారు. నీటిని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎం రామకృష్ణ, పీడీఎస్యూ జాతీయ కన్వీనర్. ఈరోజు దేశంలో నూతన విద్యా విధానం పేరుతో కార్పొరేటీకరణ, కాషాయకరణ వ్యాప్తి చేయడానికి మోడీ ప్రభుత్వం 2020 నూతన విద్యా విధానం పాలసీని తీసుకొచ్చింది. దీని ద్వారా మరింత విద్య పేదవాడికి అందని ద్రాక్షలా తయారైన పరిస్థితి. ఈరోజు విశ్వవిద్యాలయాల్లో రీసెర్చ్ స్కాలర్స్ యొక్క సీట్లు తగ్గిస్తూ ఉన్నారు, మెస్ ఛార్జీలు పెంచుతూ ఉన్నారు. అట్లాగే విద్యారంగానికి కేటాయించవలసినటువంటి నిధులను కూడా తగ్గిస్తూ ఉన్నారు. ఒక రకంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్ని బ్రాహ్మణ అగ్రహారాలుగా తయారు చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే విద్యారంగంలో ఉన్నటువంటి నిధులను కూడా తగ్గించేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ పీడీఎస్ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ జరుపుకుంటూ ఉన్నారు ఈరోజు విజయవాడలో. కాబట్టి పీడీఎస్యూగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అందరికీ అందుబాటులో ఉండేటువంటి విద్యను తీసుకురావాలి. అట్లాగే ఈరోజు నీట్ కానీ నెట్ కానీ నిర్వహించినటువంటి ఏదైతే ఎన్టీఏ ఉందో ఆ నిర్వహణలోనే లోపభూయిష్టమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొందనేది మేము భావిస్తూ ఉన్నాం. కిరణ్ కుమార్, పీడీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి.
ఈరోజు దేశంలో విద్యారంగం సంక్షోభంలోకి నెట్టబడుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నూతనంగా ఏర్పాటైంది ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం. అయితే డిఎస్సిని అట్టహాసంగా ప్రకటించారు. దాదాపు రాష్ట్రంలో 35,000 టీచర్ పోస్టులు ఈరోజు ఉన్నాయి. కానీ 16,000 టీచర్ పోస్టులు మాత్రమే ఈరోజు భర్తీ చేస్తున్నామని చెప్పేసి కేవలం సంతకంకి మాత్రమే దాన్ని పరిమితం చేశారు. కనీసం అసెంబ్లీలో పెట్టి దాన్ని తీర్మానం చేసిన పరిస్థితి ఎక్కడా లేదని చెప్పేసి మేము ఈరోజు చెప్పదలుచుకుంటా ఉన్నాం. అలాగే KG to PG ఉచిత విద్యను అందిస్తానని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో అట్టహాసంగా ఈరోజు ప్రకటిస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ చూసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఈరోజు కార్పొరేట్ సెక్టర్లు ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్ సెక్టర్లు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటికి కూడా విచ్చలవిడిగా ఈరోజు లైసెన్సులు ఇస్తూ ఈరోజు మొత్తం విద్యారంగాన్ని పూర్తిగా సంక్షోభానికి నెట్టబడతా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై సీఎస్ నీరబ్ కుమార్ అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్. పెంచిన పెన్షన్లు ఇంటింటికి ఇచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తామని వెల్లడి. స్వయంగా పెన్షన్ల పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు నాయుడు. దేశ చరిత్రలో లబ్ధిదారులు ఇంటికి వెళ్లి సీఎం పెన్షన్ పంపిణీ చేయటం ఇదే మొదటిసారి. తన గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ. ప్రజా సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేస్తానని స్పష్టం. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.